శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఇప్పుడు ఎంఎస్ గారి గురించి మనం ఒక సందర్భంలో మాట్లాడుకోవడానికి ఎంఎస్ గారి వారసులు వచ్చి ఇక్కడ కూర్చుంటే, సో వాళ్ళకు ఒక జర్నీ ఉంది, వాళ్ళు ఒక సక్సెస్ జర్నీ చేస్తున్నారు, వాళ్ళు ఒకటి అచీవ్ చేస్తున్నారు అని చెప్పి ఆయన గురించి మాట్లాడుకుంటే ఇంకా ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకని ఈ ప్రశ్న అడిగాను. యాక్చువల్గా మేడం, ఒక తండ్రి చనిపోతే ఆ బాధ కొడుకైనా కూతురికైనా ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో బిగ్గెస్ట్ లాస్ అది, తండ్రి చనిపోవడం అనేది. ఈ 11 ఏళ్ల కెరీర్లో ఈ క్షణంలో మా నాన్న పక్కన ఉంటే బాగుండేది కదా అని మీకు అనిపించిన ఒక్క క్షణం ఏది ఆ సందర్భం ఏంటి? ఎవ్రీ మూమెంట్ ఆ పెయిన్ ఉంటుంది మాకు, ఆ లాస్, ఆ వాయిడ్ ఉంటుంది, అది ఎవరు తీర్చలేంది. నాకు మేజర్గా నా డాటర్స్ వెన్ దే అచీవ్డ్ సంథింగ్, నా అచీవ్మెంట్స్ కన్నా నేను మా నాన్న నేను డైరెక్ట్ చేసిన సినిమా చూసారు. ఐఎమ్ హ్యాపీ దట్ హీ సా మీ ఓకే షీ కెన్ డూ ఇట్ అనే ఒక దాంతోటే హీ లెఫ్ట్ ద వరల్డ్. ఇప్పుడు నా డాటర్స్ వెన్ దే అచీవ్డ్ సంథింగ్, మొన్న మై యంగ్ వన్ బాట్ హర్ కార్ బై హర్ సెల్ఫ్ అండ్ మై ఎల్డర్ వన్ ఈస్ డూయింగ్ అ బిజినెస్. సో వెన్ దే ఆర్ అచీవింగ్ దీస్ థింగ్స్, నాన్న ఉంటే పక్కన బాగుండు కదా, అమ్మ ఉంటే బాగుంటుంది. అరే ఇప్పుడు దాకా వాళ్ళు చాలా చిన్న ఏజ్లో చనిపోయారు నాన్న. అట్ ద ఏజ్ ఆఫ్ 63 ఓన్లీ హీ పాస్డ్ అవే. సో అప్పుడే కాకుండా ఉంటే ఈ జర్నీ మేము చూసుకునే టైంలో ఆయన లేరు, మేము స్ట్రగుల్ అయ్యే టైంలో హీ పాస్డ్ అవే. ఇప్పుడు ఉండుంటే అట్లీస్ట్ హీ విల్ బీ వెరీ హ్యాపీ సీయింగ్ మీ వాట్ హీ థాట్ ఆఫ్ డూయింగ్. ఆయన చేయాలనుకునే కొన్ని నేను చేస్తున్నప్పుడు అరే డాడీ ఉంటే చూసి చాలా సంతోషించేవారు కదా అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. అది మనోరాళ్ళ సక్సెస్ ఇంకా రిలాక్స్ అవ్వలేదు నాన్న, కష్టపడతానే లాస్ట్ మూమెంట్ వరకు హీ పాస్డ్ అవే. ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోలేదు, రిలాక్స్ అవ్వాల. ఆ రిలాక్స్ అయ్యే టైం వచ్చి కొంతకాలం మాతో స్పెండ్ చేసుంటే బాగుండేది అన్న ఫీలింగ్ అప్పుడు. అది దట్స్ ఎ వాయిడ్. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 10 years అండి. వీ డిడ్ నాట్ గో టు భీమవరం సంక్రాంతికి వెళ్ళి చనిపోయారు. మాకు అసలు అదొక ట్రామా లాగా ఉండిపోయింది. నేను మా బ్రదర్ ఈ ఇయరే అనుకున్నాం, లేదు మనం అట్లా అది ఒక బ్లాక్ మార్క్ లాగా పెట్టకూడదు, ఓకే ఆయన టైం అయింది, మనం కూడా వెళ్ళి సెలబ్రేట్ చేయాలి, ఆయన రూట్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ నుంచి లెటస్ గో అని ఈ ఇయరే మేము డిసైడ్ అయ్యాం. ఓకే. సో అందుకని అప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి భీమవరం వెళ్ళలేదు, అసలు వెళ్ళలేదు, సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. అయితే లాస్ట్ ఇయర్ సుమా గారిని నేను కనుమ రోజు కలిసా, యాంకర్ సుమా గారు. కలిసినప్పుడు పండగ చేసుకుంటున్నారా అంటే లేదు మ్యామ్ ఇట్లా అయిందని చెప్పాను. షీ టోల్డ్ మీ వన్ థింగ్, నాన్నగారు లేరు అని మీరు సల్క్ అయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారా, ఆయన లేకపోయినా ఆయన జర్నీని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి, దెన్ దే విల్ బీ హ్యాపీ, మీ పిల్లలకి మీరు ఇచ్చే లెగసీ కూడా అదే కదా అని చెప్పారు. దట్ మూమెంట్ రియలీ కాట్ మై. సంక్రాంతి టైంలో అలా జరిగిందని 10 ఏళ్ళుగా సంక్రాంతి చేసుకోవట్లేదు. ఆ మేడం కూడా అలా సుమ గారు చాలా బాగా షీ టోల్డ్ మీ ఇట్లా ఎందుకు సెలబ్రేట్ చేసుకోండి, లెగసీ కంటిన్యూ అవుతుంది, మీ పిల్లలకు కూడా హ్యాపీనెస్ ఫార్వర్డ్ అవ్వాలి తప్ప ఎనీ టైమ్ వీ ఆల్ విల్ పాస్ అవే, బట్ కీప్ సెలబ్రేటింగ్ ద మూమెంట్స్ సో దట్ దే విల్ బీ హ్యాపీ అని చెప్పారు. మేము కూడా ఇంకా ఐ థాట్ ఈ ఇయర్ కూడా కొంచెం ఇక్కడే చేసుకున్నాము. వీ డిడ్ నాట్, ఇట్స్ నాట్ లైక్ అంత బాధపడతా అట్లా లేము. మేడం, యాక్చువల్గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవడానికి కారణం ఏంటంటే, ఏదో మిమ్మల్ని ఎమోషనలైజ్ చేసేసి లేదంటే ఒక కాంట్రవర్షియల్ తీసుకొచ్చి దానికోసం కాదు. బట్ నేను అడిగే క్వశ్చన్ కొంచెం ఎమోషనలైజ్ అవుతారేమో అని ముందే చెప్తున్నాను. నా ఉద్దేశం అది కాదు, బట్ అడగాలి కాబట్టి అడుగుతున్నాను. నాన్నగారిని అక్కడి నుంచి హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ ఇంకా కష్టమని చెప్పిన తర్వాత ఒక కూతురుగా ఆ బాధ తట్టుకోలేక డాక్టర్స్తో మీరు ఒక రకమైన వాదనకి దిగారంట. లెట్స్ డూ సంథింగ్, ఎందుకు గివప్ ఇచ్చేస్తున్నారు, 1/2 hour 1 hour ఉందంటే లేదు ఇంకా ప్రయత్నించండి అని చాలా గట్టిగా ఫైట్ చేశారంట ఆ టైంలో. ఇట్ ఈస్ ట్రూ అండి. అంటే తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారు అంబులెన్స్ దిగి స్ట్రెచర్ ఎక్కారు. అది వాట్ ఈస్ ఇట్ షోయింగ్ యూ అంటే హీ స్టిల్ హ్యాస్ దట్ లోపల స్టామినా ఉంది, హీ వాంట్ టు ఫైట్, హీ వాంట్ టు లివ్. దట్ ఆయన దిగి ఎక్కారు, చాలా పెయిన్ ఉంది ఆయన ఫేస్ లో. అక్కడ హార్ట్ స్ట్రోక్ మేడం, భీమవరంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. భీమవరంలో వచ్చింది, తీసుకొస్తుంటే ఆన్ ద వే విజయవాడలో కూడా వచ్చింది. సో 2 strokes వచ్చినాయి. హీ కేమ్ హియర్, అంబులెన్స్లో దిగిన తర్వాత నన్ను ఎవరు ఎక్కించొద్దు నేను ఎక్కుతానని ఆయన స్ట్రెచర్ ఆయనంతటా ఆయన ఎక్కారు. డాక్టర్ చెప్పారు, చెప్పిన తర్వాత నేను అన్నా మా నాన్నగారు హీ షోయింగ్ దట్ ఐ వాంట్ టు లివ్ అనేది ఆయన చూపించినప్పుడు మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయాలి కదా అంటే అప్పుడు హీ డిడ్ ఎ సర్జరీ. అదర్వైజ్ హీ టోల్డ్ అందరినీ పిలిచేయండి ఇంకా అని.
సో 2 days హీ ట్రై టు లివ్ అండి. నమ్మారా మేడం మీరు తిరిగి వస్తారు ఖచ్చితంగా? వస్తారని అనుకున్నాము. అసలు వి డిడ్ నాట్, నాన్నగారు కూడా హీ వాజ్ థింకింగ్ సో. బట్ ప్రాబ్లం ఏమైందంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే అంత టైంలో బీపీ చాలా డౌన్ అయిపోతుంది హార్ట్ స్ట్రోక్ తర్వాత. అంత లో బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు లోపల బాడీ పార్ట్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. దట్స్ హౌ హిస్ కిడ్నీ గోట్ ఎఫెక్టెడ్. మేడం యా, కిడ్నీ ఎఫెక్ట్ అయింది. ఇంకా మేము కాపాడుకోలేకపోయాము అప్పుడు.